తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. After the list of business is immediately drawn up and circulated to members so as to give them sufficient time to table amendments to the items of business included therein. A day or two before the commencement of the session, the list of business for the first day is revised and the items of business are taken up. This is standard practice, sir. Sir, అర్ధరాత్రి 12 గంటల తర్వాత అజెండా పంపించారంటే మా హక్కులకు మీరు భంగం కలిగించినట్టే అధ్యక్ష. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్షుల వారిని, సార్ ఇది మన హౌస్కు సంబంధించిన అంశం. మీరు నిన్న 3 గంటలకు మనం హౌస్కు అడ్జర్న్ చేసుకున్నాం. 5 గంటల వరకు టైం ఉండే. లాస్ట్ వర్కింగ్ అవర్ లోపు మాకు నెక్స్ట్ డే అజెండా మాకు ఇస్తే మేము ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అర్ధరాత్రి 12 గంటల తర్వాత మేము మొబైల్లో చూసుకొని పొద్దున హడావిడిగా ప్రిపేర్ అయ్యి సభకు రావడం అంటే చాలా ఇబ్బంది. కాబట్టి वैसा नहीं करेंगे, बात करेंगे एलए मिनिस्टर गारू, वैसा नहीं करेंगे एलए मिनिस्टर गारू. అధ్యక్ష గౌరవ సభ్యులు హరీష్ గారు మాట్లాడుతూ, ఆల్వాయ్ హరీష్ గారు మాట్లాడుతూ, వి గో బై రూల్స్ ప్రొసీజర్. కౌలన్ షెక్దర్కు సంబంధించిన అంశం స్పష్టంగా చెప్పిండ్రు, కాదంటలేము. కానీ ఈరోజు బిల్లు తీసుకోవాలన్నప్పుడు స్పీకర్ గారు అనుమతి పొంది we have suspended rules of 1997-98. When we suspended the rules, then we have an opportunity to present the bill, passing of the bill and consideration of the bill. Honorable member, I am also bringing to the light to the information. Sir, రెండోది హరీష్ రావు గారు చెప్పారు, అక్బరుద్దీన్ గారు కూడా చెప్పారు, వారికి సమయం కావాలన్నారు. జనరలీ అధ్యక్ష మనము గత 10 సంవత్సరాలు, ఎందుకంటే 10 సంవత్సరాలు ఎందుకంటా ఉన్నామంటే 2014లోనే రూల్స్ తీసుకొచ్చారు మీరు. 10 years కాలంలో, లాస్ట్ 10 yearలో చాలా సందర్భాల్లో మీరు రూల్స్ సస్పెండ్ చేసి బిల్స్ పాస్ చేసిరు. అక్కడ హరీష్ రావు గారు, వెనకాల ప్రశాంత్ రెడ్డి గారు, వినండి సార్ వినండి, చేసిండ్రు. చేసినప్పుడు ఎప్పుడు కూడా అమెండ్మెంట్స్కు అవకాశం ఇవ్వలేదు. మేము కూడా అడిగినాం. కానీ ఈరోజు మేము ఇంకా ప్రజాస్వామికంగా ఉండాలని స్పీకర్ గారు అనుమతిస్తే, ఎందుకంటే మేము మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఇంతకుముందే చెప్పారు, మాకు ఏ విధమైన బేషిజాలు లేవు, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా రేపు చట్టం ఉండాలనే యోచన చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ సార్, వారు చదువుతున్న తర్వాత మీకు సమయం కావాలంటారు. యూఆర్ సీకింగ్ టైం ఫర్ టిల్ టుమారో. డెఫినెట్లీ వి విల్. యా సార్, మీరు అనుమతిస్తే మాకేమీ ఇబ్బంది లేదు అధ్యక్ష. రేపు ఇస్తామని చెప్తున్నాం కదా. ఫస్ట్ ప్రెసిడెంట్ సార్ అధ్యక్ష, ప్రెసిడెంట్ అయిపోతుంది ప్రతి సందర్భంలో కూడా. ఇది ఒక ప్రత్యేకమైన బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో కనుక మీరు ఒక మరి రూల్కు సంబంధించి సడలింపు చేసి ఇస్తే అమెండ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కూడా విల్ టేక్ ద అమెండ్మెంట్స్ ఆల్సో. వీఆర్ వెరీ ఓపెన్ అధ్యక్ష. We just want to see that the common man is not being affected. We by rule book if we go, sir, we are going by the rule book which has been prepared by them. వాళ్ళు ప్రిపేర్ చేసింది వాళ్ళే పాటిస్తలేరు సార్ అధ్యక్ష. మేము పాటిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇక్కడ కూర్చొనేమో పాటియాలన్నారు, అక్కడ కూర్చొని పాటిస్తలేరు రూలు. ఈరోజు మేమేం చేయాలి అధ్యక్ష? దానికి ఇక్కడ కూర్చున్న ఒక రూలు, అక్కడ కూర్చున్న ఒక రూలు అంటే ఎట్లా సార్ అధ్యక్ష? మేము ఇంకా కూడా బ్రాడ్గా చెప్తా ఉన్నాము సార్ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మేమేమన్నాము అధ్యక్ష? హరీష్ రావు గారు, అక్బరుద్దీన్ గారు సూచన ఇచ్చిండ్రు, సాంబశివరావు గారు కూడా అన్నారు మాకు సమయం కావాలని. ఎప్పుడైనా సార్ మీరు కూడా చూసిండ్రు, అక్బర్ భాई आप भी देखे कल 10 साल आप ही थे, हम बीच में 5 साल नहीं थे. कभी उन लोग दिए क्या? हम लोग देखो ఈరోజు నేను మీరు అనుమతిస్తే రేపు మంత్రి గారు కూడా డెఫినెట్లీ రేపు సమయం తీసుకొని చర్చించి తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తా ఉన్నది. Honorable Speaker, sir, I thank Legislative Affairs Minister Saab for rising and clarifying and giving us all the opportunities for giving the amendments also, sir. But I would like to say one thing and sit down, sir. Sir, he is saying that
कि the rules were prepared when they were in power. Yes, sir, that is right, sir. Sir, we have never been in power, sir. But we objected then also, sir, कि this rule is wrong. Sir, let me say this. अब आप सोचिए अपने विजडम से, अपनी सोच से कि आज वो यहां पर क्यों है, कि ऐसे गलतियां करे बोलकर आवाम इनको यहां भेजी और आपको वहां भेजी। अगर आप भी इन्हें जो करे थे बोलकर वही करेंगे तो फिर आप भी बहुत जल्दी फिर वहां से हट जाएंगे। प्लीज, गलत, टू रॉन्ग्स कैनॉट मेक अ राइट, टू रॉन्ग्स कैनॉट मेक अ राइट। People have given you mandate to correct the wrongdoings of these people. So we have to correct that. That is very important, sir. Once again, sir, I thank you very much, sir, and I thank the Minister Saab also for accepting the amendments and giving us a chance, sir. One clarification, Honorable Minister Saab has not given, sir. Sir, after the briefing and after Minister Saab's speech, sir, are we going to adjourn the House and give us a chance next day to come prepared for this or not, sir? Thank you, sir. Sir, we told earlier also we are very open, and today after you adjourn the House, we will meet tomorrow and we will take up this discussion further, and the conclusion will be given by Honorable Minister. అధ్యక్ష, ఏదైతే ఇందాక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ డిస్టర్బెన్స్లో సభ్యులంతా కూడా ఏం లేదు, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను అధ్యక్ష. సాదా బైనామాలకు సంబంధించింది. ఈ సాదా బైనామాలు 2020 అక్టోబరు 29 నాడు 2020 చట్టాన్ని 28 29 నాడు తేటం జరిగింది అధ్యక్ష. ఆ చట్టానికి ఒక 2 రోజుల ముందు, తర్వాత నవంబర్ 10వ తారీఖు దాకా సాదా బైనామాలని యాక్సెప్ట్ చేస్తామనే ఒక కమ్యూనికేషన్తో సాదా బైనామాల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూములున్న ఆసాములు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అవి సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు అధ్యక్ష. చట్టంలో మట్టుకు ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలని ఎక్కడా క్రోడీకరించలేదు, పొందుపరచలేదు అధ్యక్ష. ఆ కారణం చేత ఆనరబుల్ హైకోర్టు ఏవైతే ఈ అంశాల మీద కొంతమంది సాదా బైనామాకు సంబంధించిన వాళ్ళు కోర్టును అప్రోచ్ అయితే అసలు చట్టంలోనే ఆ క్లాజే లేదు, ఆ క్లాజ్ లేకుండా మీకు సాదా బైనామాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనే కోర్టు డిస్కషన్తో టోటల్గా ఆ సాదా బైనామాలకు సంబంధించింది అలానే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఈ చట్టం ఏదైతే 2024 చట్టం భూభారత చట్టం ఉందో, ఈ చట్టంలో నవంబర్ 2010 వరకు ఏవైతే అప్లికేషన్ ఆన్లైన్లో ఉన్నాయో, ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ ఎలిజిబుల్లో ఉన్నాయి, ఎవరు పరిధిలో ఉన్నవి వారు, అది ఎంఆర్ఓ పరిధిలో ఉన్న, ఆర్డీఓ గారి పరిధిలో ఉన్న, కలెక్టర్ గారి పరిధిలో ఉన్న, లేకుంటే గతంలో వివిధ కారణాల చేత ఏవైనా రిజెక్ట్ చేసి ఉంటే వాళ్ళ కోసం ల్యాండ్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్లై చేసుకొని ల్యాండ్ ట్రిబ్యునల్ అప్రోచ్ అవ్వచ్చు అధ్యక్ష. రిజెక్ట్ కాకుండా ఉన్నాయి ఉంటే అది ఈ డీసెంట్రలైజేషన్ ఏదైతే చేశామో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఉన్నవి వాళ్ళ పరిధిలో న్యాయబద్ధమైన వాటిని క్లియర్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ సాదా బైనామాలకు కానీ ఎనీ ట్రాన్సాక్షన్కి అబ్జెక్షన్స్ ఉంటే ప్రాపర్ ప్లాట్ఫారం మీద నెక్స్ట్ 2 స్టెప్స్ అబ్జెక్షన్ రేజ్ చేసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, మనిషికి దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ఉందో ఈ చట్టంలో భూధార అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. ఈ భూధార అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వ్యక్తి అయినా
ఏ వ్యక్తి గురించి అయినా తన ఆధార్ గురించి తన డీటెయిల్స్ గురించి చెక్ చేసుకోవాలంటే ఆధార్ కోడ్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఎలా అయితే విజువల్స్ ఉంటాయో ఈ భూదారులో కూడా ప్రతి రైతుకి ఒక భూదారు కోడ్ ఇవ్వటం జరుగు అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా జమాబందీ గ్రామ రెవెన్యూలో ఈ 2020 చట్టానికంటే ముందు ప్రతి రెవెన్యూ విలేజ్లో జమాబందీ జరుగుతుండేది అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో ఆ సంవత్సరము మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ అది ఒకరిదొకరికి అమ్ముకున్నా కానీ ఒకరికి గిఫ్ట్ ఇచ్చుకున్నా కానీ ట్రాన్స్ఫర్ వివిధ కారణాల చేత చేసుకున్నా కానీ అది గ్రామంలోనే కూర్చొని ఆ రెవెన్యూ గ్రామంలో దానికి సంబంధించిన విషయాలన్నీ ఆ సంవత్సరానికి సంబంధించినవన్నీ ఆ జమాబందీలో పొందుబాటు చేసి క్లియర్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష. 2020 చట్టం వచ్చిన తర్వాత అది పూర్తిగా ఎత్తేశారు అధ్యక్ష. ఎత్తేయటమే కాదు అధ్యక్ష, రాష్ట్రంలో 10,956 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 10,956 రెవెన్యూ గ్రామాలలో అంతకుముందు ఒక రెవెన్యూ వ్యవస్థ ఉండేవాళ్ళు అధ్యక్ష. ఒక మనిషి ఉండేవాడు, అది విఆర్ఓ కావచ్చు విఆర్ఏ కావచ్చు. రమారమి ఈ విఆర్ఓకు సంబంధించిన వ్యవస్థ మొత్తం రాష్ట్రంలో సుమారు 23,000 మంది ఉంటారు అధ్యక్ష. ఒక అర్ధరాత్రి తన మైండ్లో వచ్చిన ఆలోచనతో ఒక కలము పోటుతో టోటల్గా ఆ రెవెన్యూ వ్యవస్థనే కుప్పకొల్చడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టంలో జమాబందీ కార్యక్రమాన్ని చేయాలన్నా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ భూములు పరిరక్షించాలనుకున్నా గ్రామంలో ప్రైవేటు భూములకు కూడా రెవెన్యూ సైడ్ నుంచి ఒక వ్యక్తి అనేది అవసరం కాబట్టి ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూకు సంబంధించిన వ్యక్తిని కూడా నియమించి ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఇందాకనే నేను తమరికి విన్నవించాను, తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేశాను. గతంలో ఏ సమస్య వచ్చినా ఏ తప్పు జరిగినా ఒక రైతు మీద ఎంఆర్ఓకి కోపం వచ్చినా ఒక రైతు మీద ఆర్డీఓ గారికి కోపం వచ్చినా ఒక రైతు మీద కలెక్టర్ గారికి కోపం వచ్చినా ఒక రైతు మీద ఆడుండే అధికార పార్టీ నాయకులకి కోపం వచ్చినా ఆ రైతుకు సంబంధించిన భూమి ఆ రికార్డులో కనపడేది కాదు అధ్యక్ష. ఆ 2020 చట్టం పుణ్యమా అంటూ ఆ రైతు ఏ అధికారికి పోయి ఒక పిటిషన్ ఇచ్చుకునే అవకాశం కూడా లేదు అధ్యక్ష. అప్పీలు చేసుకునే సందర్భం కూడా లేదు అధ్యక్ష. అప్పీలు అథారిటీ అనేది అవసరమని తలంచి ల్యాండ్ ట్రిబ్యునల్స్ ని ఏవైతే సమస్యలున్నాయో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో ఎప్పుడూ ఇన్ని సమస్యలు లేవు అధ్యక్ష. ఈ సమస్యల పరిష్కారాన్ని కనుగొనటం కోసం ల్యాండ్ ట్రిబ్యునల్ని కూడా పునర్నిర్మించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇందాక తమరి ద్వారా సభ్యులకు తెలియజేసినట్లు అది రెవెన్యూ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, ఇనాములు కావచ్చు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించిన ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కానీ
దాన్ని ఆక్రమించే కార్యక్రమాన్ని కానీ చేపట్టినప్పుడు ఎవరు ఇది ప్రభుత్వం పక్షాన ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా క్లైమ్కు పోరు అధ్యక్ష. ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా సిసిఎల్ఐ ద్వారా రివిజన్ వేసే కార్యక్రమాన్ని ఈ ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన అధ్యక్ష. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది అధ్యక్ష. అనుభవదారులు ఆబ్లిక్ కాస్తు కాలం ఇది ఒక జటిలమైన సమస్య అయినప్పటికీ 2014 ముందు పాస్బుక్లు కలిగి ఉండి అనుభవదారులుగా ఉండి పొజిషన్లో ఉండి ధరణి వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో వారే ఉండి డాక్యుమెంట్లో రిజిస్టర్లో గతంలో పాస్బుక్లుండి ఆ పాస్బుక్లని నిర్దాక్షిణ్యంగా ఈ ధరణి కార్యక్రమం ద్వారా వారిని రోడ్డు మీద నెట్టేసిన వ్యక్తులు ఎవరైతే న్యాయబద్ధమైనవి ఉన్నాయో